అసలు ఆలోచనే ఏమీ లేదు. మోడీ తనంతట తను లెక్కేసుకోవాలంతే. దీని ద్వారా ప్రతిపక్షాలు ఏమైనా ప్రయోజనం పొందాలనుకుంటున్నాయా? ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య ఏదో నడుస్తోంది, ఏదో విభేదాలు మొదలయ్యాయి అనే ప్రచారం ద్వారా రేపు జరగబోయే ఎలక్షన్లకు సంబంధించి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏం లేదు. బేసిక్గా ఏమైపోయిందంటే ప్రతిపక్షాలకి వీళ్ళు వ్యక్తి ఇమేజ్ ఆధారిత నాయకులు వీళ్ళందరూ కూడా. లైక్ గాంధీల కుటుంబం, రాహుల్ గాంధీ అది కాకుండా ఇంకే ఉంది ఆయనకి క్వాలిటీ, ప్రియాంకకి ఏముంది అది కాకుండా క్వాలిటీ. వీళ్ళు ఏమన్నా పబ్లిక్ లో నుంచి ఏమైనా తీసుకొచ్చారు? ఏదో మొన్న వచ్చి చెప్తున్నాడు పోస్టర్లు అతికిచ్చాడట ఎప్పుడు చిన్నప్పుడు, వాళ్ళ నాయనమ్మ ఏమైనా ఫోటో కోసం తీసిందేమో. వీళ్ళు ఏమైనా మైదా కొనుక్కొచ్చుకుని ఏదో 4 షాపుల్లో పనిచేసి తెచ్చినట్టు సినిమాలు చెప్తున్నాడు ఆయన. అట్లాగే ఇప్పుడు మిగతా నాయకులు అందరూ చూసుకున్నా వాళ్ళ కుటుంబ పార్టీలో కుటుంబ వ్యవస్థలతోనూ నడిచినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ వ్యవహార శైలికి నరేంద్ర మోడీ వ్యవహార శైలికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. నరేంద్ర మోడీ వ్యవహార శైలి వ్యవస్థ ఆధారంగా ఎదిగినోడు, సంస్థలో వ్యవస్థ ఆధారంగా ఎదిగినోడు. ఇవాళ నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు విభేదిస్తున్నారయ్యా వాళ్ళందరికీ అంటే వీళ్ళ అందరి చరిష్మా పడిపోయింది అతని ముందు. అంటే కంపారిజన్ మీరు వెరీ సింపుల్. జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కూడా వాజ్పేయి ఉన్నాడుగా, వాజ్పేయి ఆనలేదే నెహ్రూ ముందుకు చూస్తే. ఇందిరాగాంధీ కూడా ఉందిగా, కానీ ఇందిరాగాంధీ ముందు కూడా వాజ్పేయి ఆనలా జనానికి. వాజ్పేయి వచ్చాక వాజ్పేయి ముందు సోనియా గాంధీ ఆనలా, వాజ్పేయి ముందు చంద్రబాబు ఆనలా, వాజ్పేయి ముందు ఇంకొకళ్ళు ఆనలా.